కలిగిన తండ్రి, మీ ప్రేమ కలిగిన పాదములకు వందనములు. ఇంతవరకు మమ్మల్ని కాపాడి మరొకసారి మీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి, వినడానికి, ఆలోచించడానికి ఈ మంచి అవకాశాన్ని మాకు ఇచ్చారు. వినగల చెవులను, గ్రహించగల మనసును మాకు ప్రసాదించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని పిల్లలారా, మరి ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదామండి. సందర్భం నోవాహు జలప్రళయం. 40 రాత్రులు 40 పగళ్ళు, ప్రచండమైన వర్షం, ఆకాశపు తూములను దేవుడు విప్పడం జరిగింది. భూమి మీద ఎత్తైన పర్వతాలుగా పిలువబడుతున్న అరారాతు కొండలు సహితం మునిగిపోయాయి. ఇక దేవుడు మరలా నోవాహును, తన పిల్లలను, సమస్త భూజంతువులను జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు మరలా భూమి మీద గాలిని విసరడం, నీరు ఇంకిపోవడం. మరి నోవాహు గారు ఓడలో దేవుడు బంధించాడు. మరి నీరు ఇంకిపోయాయా లేవా అని మనుషులు మాత్రము ఓడ నుండి దిగి చూడలేరు. కనుక నోవాహు గారు ఏం చేశారంటే ఒక కాకిని, కిటికీని విప్పి పంపించడం జరుగుతుంది. దయచేసి వాక్యం చెప్పేటప్పుడు అక్కడెక్కడ తిరగకండి. నేను చెప్పే శ్రద్ధను నేను కోల్పోతాను. ఒకవేళ బయట కూర్చున్నాను, బయట కూర్చోండి. అందుకే నేను 10 నిమిషాలు ఇచ్చాను. దేవుని పిల్లలారా, ఈ 6వ వచనంలో, 8వ అధ్యాయము 6వ వచనంలో 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచాను. కాకిని పోవిడిచాడు. నీళ్ళు ఇంకిపోయాయా లేవా చూసి రమ్మని. అంటే ఒక పని అప్పగించి పంపించాడు నోవాహు గారు. కాకి వెళ్ళిందండి. కాకి వెళ్ళింది. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుచుండెను. తిరగడం ఎందుకు? నీళ్ళు ఇంకిపోయాయా లేవా, నీ కాలు మోపడానికి వీలు పడుతుందా లేదా చూడడానికి పంపించాడు. మోపడానికి వీలు పడతలేదు కనుక మరలో నోవాహు దగ్గరికి వచ్చేయాలి. కానీ కాకి రాలేదు. తర్వాత 8వ వచనం, 8వ వచనం, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి మరొక నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచాడు. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక మరలా కాకిలాగా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండలేదు. తాను పంపించిన యజమాను దగ్గరికి పనిచ్చి అప్పగించిన తన నోవాహు దగ్గరికి మరలా వచ్చింది. ఎందుకంటే నీళ్ళు ఇంకా భూమి మీద ఇంకిపోలేవు, అందుకే నేను వచ్చాను, నా కాలు మోపడానికి వీలు లేదు అన్నప్పుడు మరలా ఓడలోకి రాగానే నోవాహుకు అర్థమైపోయింది. 8వ వచనం, 9వ వచనం, నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యుద్ధకు తిరిగి వచ్చి అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకొనాడు. 10వ వచనం, అతడు మరి 7 దినములు తాలి మరలా నల్ల పావురంను ఓడలో నుండి వెలుపలికి విడిచాడు. సాయంకాలమున అది అతని యుద్ధకు వచ్చేప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక
నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిసింది. తనకు అప్పగింపబడిన పని నల్లపావురము బాధ్యతతో తిరిగి వచ్చింది. ఒకసారి వెళ్ళింది, తన అరకాలు మోపడానికి వీలు లేదు, మరల వచ్చింది. మరల 7 దినములు తాలి మరల పంపించినప్పుడు నీళ్లు కాస్త ఇనికిపోవడం, చెట్లు బయటకు రావడం. ఇక ఒలీవ ఆకును తన నోటితో త్రుంచి తీసుకుని వచ్చింది. అంటే నోవాహుకు అర్థమైపోయింది, అంటే నీళ్లు ఇంకిపోతున్నవి. తర్వాత 12వ వచనం, అతడు ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. అంటే నీళ్ళన్నీ ఇంకిపోయాయి, ఇప్పుడు సేఫ్, మీరు కూడా వెళ్ళొచ్చు, దేవుడు వారికి చెప్పడం జరిగింది. అంటే ఈ సందర్భంలో మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, దేవుడు పిల్లారా, నోవాహు ఒక యజమానుడు ఓడలో నుండి ఒక పనిచ్చి బాధ్యతగా అప్పగించినప్పుడు కాకి బాధ్యతను ఏం చేసిందండి? నిర్లక్ష్యం చేసింది. నీళ్ళింకిపోయేంత వరకు అటు ఇటు తిరుగుతూనే ఉంది. కానీ పావురం మాత్రం వెళ్ళింది, ఒకసారి వెళ్ళింది, తిరిగి వచ్చింది, మరలా పంపించాడు, మరలొచ్చింది, ఇక 3వసారి తిరిగి రాలేదు. అంటే మీరు కూడా రండి నాతో పాటు అని అర్థం. పావురాన్ని చూపించాడు, కాకిని చూపించాడు. ఇక మనుషుల దగ్గరకు వస్తే దేవుడు పావురంలో ఉంటావా, కాకిలా ఉంటావా? చాలామంది అండి కాకిలా కలకాలం బ్రతక కంటే ఇంకోటి ఏంటండి, హంసల కొద్ది దినాలు దేవుని కోసం బ్రతికి ఈ భూమి నుండి వెళ్ళిపోవడం బెటర్ అంటారు. ఎప్పటికైనా కాకి కావు 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 అంటూ కలకాలం జీవిస్తుంది. ఒకరోజు కుక్క చవిచేస్తుంది, అంతే కదండి, ఏలాడబడుతుంది వైర్లోకి ఇలా. అంటే దేవుడు పక్షులను చూపించి మనుషులకు నేర్పించాలనుకున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద తన బోధన కాలంలో ఏది కూడా డైరెక్ట్ చెప్పలేడు. కనబడని దానిని గురించి చెప్పడానికి కనబడే వస్తువులను తీసుకున్నాడు, ఉపమాన రీతిగానే బోధించాడు. యేసుక్రీస్తు వారు ఏది బోధించినా ఉపమాన రీతిగానే బోధించాడు కనుక అపోస్తులు తొందరగా క్యాచ్ చేశారు. ఇక దేవుని పిల్లలారా ఆలోచించండి, కాకెందుకు రాలేదు, పావురం ఎందుకు వచ్చింది? అంటే పావురానికి బాధ్యత తెలిసింది, వచ్చింది, తిరిగి వెళ్ళింది. కాకి బాధ్యత తెలియదు కనుక అది అల్లాడుకుంటూ తిరుగుతూ, ఇక ఎందుకు తిరిగింది అని అనుకుంటే అన్ని శవాలే కదండి, ఒక్కొక్కటి తేలుతూ ఉంది పైకి. శవం అండి, బ్రతుకున్నప్పుడు మునిగిపోతారు, శవం అయితే తేలుతారండి. మొన్ననే కదండి పెద్దపూరు కినాల్లో ఒక శవం తేలింది. జెడ్పీటీసీ కుమారుడు అండి, పాపం 29 సంవత్సరాలు పిల్లోడు. గణపతి చవితి ఉంది కదండి, గణపతి చవితి రోజు గణపతిని తీసుకొని రావడానికి 4 వెళ్ళారు ట్రాక్టర్ మీద. పాపం వచ్చేటప్పుడు అండి దురదృష్టవశాత్తు ట్రాక్టర్ బోర్లో పడి కెనాల్లో పడిపోయారు. 3 ఈత కొట్టుకుంటూ వచ్చారు, పాపం ఒక్కతనే అందులో ఇరుక్కపోయాడు. మరి ట్రాక్టర్ కింద పడ్డాడా, ఎక్కడ పడ్డాడో తెలియదు, మిస్ అయ్యాడు. మొన్న పెద్దపూరు కెనాలి అక్కడ ఒక శవం బయటకు తేలిందని వార్తలు వచ్చాయి. మరి అతడా కాడా తెలియదు. ఇక నీళ్ళలో తేలుతూ ఉంటాయి కదండి, కాకి స్మెల్ వచ్చేసింది. ఇక మళ్ళీ నేను ఎందుకు ఓడలోకి వెళ్ళాలి, పీక్కొని తినడానికి శవాలు గుట్టలుగా ఉన్నాయి అని తన పని మీద పడిపోయింది, కానీ తన యజమానుడు ఇచ్చిన పనిని మర్చిపోయింది. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదివినట్లయితే, మోషే గారు ప్రార్థన చేస్తూ, ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలం మీరే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే మాకు దేవుడు. అంటే మా స్థలము, నెగిటివ్ స్థలం ఏది? పరలోకమే.
పరలోకం నుండి కొద్ది దినాలు భూమికి దేవుడు పంపించాడు. భూమి మీదకి పంపించిన దినాలలో మనం పరలోకం మర్చిపోతే ఎలా? మన పౌరస్థితి పరలోకం. మనం భూమి మీదకి ఎందుకు వచ్చాం? యాత్రికులం, పరదేశులం. పరదేశులుగా ఉన్నప్పుడు, యాత్రికులుగా ఉన్నప్పుడు మనకిచ్చిన పనిని సంపూర్తి చేసుకొని తిరిగి మనలో పరలోకానికి వెళ్ళడానికే మనం వచ్చామండి భూమి మీదకి. తెలియని వారు ఏమనుకుంటున్నారంటే భూమి మనకు శాశ్వతం, తెలిసిన వారు అశాశ్వతం. తరతరములు, యుగయుగములు ఈ విశ్వము, భూమి పుట్టకముందు మీలోనే మేము ఉన్నాము. కొద్ది దినాల భూమి మీదకి పంపించావు. మరలా మనుషులను మరలా ఎక్కడి నుండి తీసుకొచ్చావో శరీరాన్ని అక్కడికి పంపిస్తున్నావు. తిరిగి ఆత్మ నా దగ్గరికి రావాలి అని నరులారా తిరిగి రండి అంటున్నావు. మరి వెళ్ళడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు? ప్రశ్న వేసుకోవాలి. మనకు ప్రశ్న, ఎవరికో వేయడం లేదు, అవసరం లేదు. మనం ప్రశ్న. నేను ఒకటే చెప్తాను, మన ఆత్మను మనము నిత్యరాజ్యానికి చేర్పించుకుంటామా లేదా అదొక్కటి ప్రశ్నించుకుందాం. ఎదుటివారి గురించి మనం ఆలోచించే అవసరం లేదు. ఎదుటివారి గురించి మనం బోర్రపడే అవసరం లేదు. మన ఆత్మ, నేను చస్తే దేవదూతలు వచ్చి నన్ను తీసుకుని వెళ్తాయా లేదా, అలా బ్రతకండి. నేను కూడా, మీరు కూడా, మనమందరం. కనుక దేవుని పిల్లలారా, భూమి మీదకి మనుషులు ఎందుకు వచ్చినట్టు? భూమి మీదకి మనుషులు ఎందుకు వచ్చినట్టు? పావురాన్ని ఒక పని మీద పంపించాడు, ఆ పని ముగించుకొని తిరిగి వచ్చింది. మరి మనుషులు భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ, మీ పట్టణంలో ఉన్న క్రైస్తవులారా, మీరు భూమి మీదకి మీరు ఎందుకు వచ్చారు అంటే వారు కూడా మర్చిపోయినట్టున్నారు, అందుకే గుర్తు చేశాడు. మరియు వాటి యందు అనగా దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు భూమి మీదకి మనకు వచ్చాం. ఆయన ఏర్పరిచాడట. ఆయన ఏర్పరిచిన పనులు చేయడానికి భూమి మీదకి పంపించాడు మనల్ని. మరి ఈరోజు పెళ్ళైన భార్యాభర్తలు కొన్ని సంవత్సరాల నుంచి వారి దాంపత్య జీవితంలో దాంపత్యం చేస్తున్నారు. ఎందుకు పిల్లలు కనడం లేదు? కొన్ని కోట్ల కనాలండి, కొన్ని కోట్లకు అసలు లెక్కనే ఉండదండి. ఒక భార్య భర్త వారి దాంపత్య జీవితంలో వారి ఇరువురు దాంపత్యంలో తండ్రి నుండి వెలువడే షుగర్ కణాలండి సైన్స్ ప్రకారంగా 30 కోట్ల నుండి 50 కోట్ల కణాలట. వాళ్ళందరూ ఎవరండి? ఒకవేళ తల్లి గర్భంలో ఫలదీకరణం చెందితే శరీరాలను ధరించుకొని భూమి మీదకి వచ్చేవారే. మరి కోట్ల కణాలలో ఒకే కణము నిలబడుతుంది. ఆ కణము తల్లి గర్భంలో ఉన్న అండంలోకి వెళ్తుంది. శరీర అవయవ నిర్మాణం ధరించుకొని భూమి మీదకి వస్తుంది. అలా కోట్ల కణాలలో ఒక కణముగా నిలబడి భూమి మీదకి అవయవ నిర్మాణము ధరించుకొని వచ్చిన వారు నేటికి 800 కోట్లకు పైచీలుగా ఉన్నారు. వారందరూ ఎందుకు వచ్చారట? దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇందాక చదువుకున్నాం కదా, యుగ యుగములకు నీవే మాకు దేవుడవు, నరులను భూమి మీదకి మరలా మట్టిలోకి పంపిస్తున్నావు, తిరిగి మరలా నా నుండి వెళ్ళడం వీరు తిరిగి మా దగ్గరికి రావాలి, ఒట్టి చేతులు కాదు. ఈరోజండి ఎక్కువగా మంది మన తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల ప్రాంతాల వారే గల్ఫ్కి వెళ్తారండి. ఎక్కువ శాతం నేను చెప్తున్నా చూడండి.
వీరు వెళ్తారు, ఉట్టి చేతులతో వెళ్తారు. వచ్చేటప్పుడు మాత్రం ఉట్టి చేతులతో రారండి. వస్తారా? ఎందుకు రారు? ఏదో కూడబెట్టుకునే వస్తారు. దేవుని దగ్గర నుంచి తల్లి గర్భంలో అవయవ నిర్మాణము ధరించుకుని ఒట్టి చేతులతో వచ్చాం భూమి మీదకి. ఒట్టి చేతులతో వచ్చిన మనము ఒట్టి చేతులతో తిరిగి ఆ లోకానికి వెళ్ళకూడదు. అందుకే క్రియలు చేయడానికి మిమ్మల్ని పంపించాను, ఆ క్రియలు జరిపించి మూట తీసుకుని రండి అని అన్నాడు. ఎంత మూట సంపాదించారు ఇప్పటివరకు మీ జీవితంలో? బాప్తిస్మము తీసుకున్న నాటి నుండి లెక్క కడతాడు దేవుడు. బాప్తిస్మము తీసుకున్న నాటి నుండి లెక్క. తీసుకున్న వారికి లెక్క లేదా? వాళ్ళకొక లెక్క ఉంది. పోయిన వారమే నేర్చుకున్నాం కదా. వాళ్ళదొక లెక్క, మనదొక లెక్క. మన లెక్కల్లో బాప్తిస్మము తీసుకున్న క్షణం నుండి దేవుడు లెక్క కడతాడు. ఎంత సంపాదించావు? ఎంత సంపాదించావు? నీకు ఎన్నిచ్చి పంపించాను? ఇన్నిచ్చి పంపించాను, ఇంత సంపాదించని దేవుడు మాత్రం ఎక్కడ కూడా లెక్కలేసి చెప్పలేడండి. నీ ఇష్టం, నీ ఇష్టం. మత్తయి సువార్త, ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు మనం చదివాము, అందరికీ నోటెడ్ ఉంటుంది అని అనుకుంటున్నాను. 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఎన్నో వచనమండి? 14వ వచనమండి. ఇక్కడ దేశాంతరం అన్నాడు అనుకుందాం. ఈ మెట్పల్లి ప్రాంతం నుండి దేశాంతరం అంటే గల్ఫ్ వెళ్ళారు అనుకోండి. ఒక యజమానుడట 14వ వచనం చదువుతున్నాడు. ఒక మనుష్యుడు దేశాంతరంనకు ప్రయాణమై తన దాసులను పిలిచి, నేను వెళ్తున్నాను, నా దగ్గర కొంత సొమ్ము ఉంది, నేను మీకు ఇచ్చి వెళ్తాను. దాన్ని మీరు ఏం చేయాలంటే వ్యాపారం చేయాలి. ఒకటి ఇస్తే 2 తయారు చేయాలి. మీరెంత తయారు చేస్తే అంత మీకే లాభం అని చెప్తూ తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అని అంటున్నాడు. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు. ఎవరి సామర్థ్యం చొప్పున అన్నాడు. ఎవరి సామర్థ్యం చొప్పున? సామర్థ్యం అన్నాడు. నేను ఇన్ని చేశాను, నీవు అన్ని చేయాలన్నది ఎక్కడ లేదండి. సామర్థ్యం కొలది అని అన్నాడు. సామర్థ్యం కొలది. ఎప్పుడు కూడా నన్ను బలవంతం చేయకూడదు. నువ్వు ఇన్ని చేసావు కదా, నువ్వు ఇన్ని చేయు, నేను ఇన్ని చేశాను కదా, నువ్వు అని చేయని చెప్పకూడదు. దేవుడు చెప్పలేడు, మనమెవరం మనం చెప్పడానికి. సామర్థ్యం కొలది అన్నాడు. సామర్థ్యం కొలది. అందుకే ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. 1 ఇచ్చినవాడు 1 సంపాదించాలి, 5 ఇచ్చినవాడు 10 సంపాదించాలి, 2 ఇచ్చినవాడు 4 సంపాదించాలి. అంతే కదండి. సామర్థ్యం కొలది, సామర్థ్యం కొలది. ఇక చూడండి కిందికి 16వ వచనం. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. వెరీ గుడ్. 17వ వచనం. అలాగున్న 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమిలో త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకున్నాను. నిజంగా ఈ వాక్యం చదివినప్పుడు భయం వేస్తుందండి. దేవా, మరి నాకు ఎన్ని తలాంతులు ఇచ్చావో నాకైతే తెలియదు, మనం ఎన్ని తలాంతులు సంపాదించాలి అని. లెక్క మన మీదనే వదిలిపెట్టాడు. లెక్క మన మీదనే వదిలిపెట్టాడు. కానీ మాత్రం నేను పంపించానే కోట్ల కణాల్లో నిలబెట్టి నువ్వు ఏదో చేసుకొని నా దగ్గరికి రావాలి, వట్టి చేతులతో రాకూడదు. అది షరతు పెట్టాడు దేవుడు. ఏం చేశాడట? వచ్చాడట. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, వెరీ గుడ్, అదియుగాక మరి 5 తలాంతులు సంపాదించింది, ఇగో తీసుకోండి మీ సొమ్ము అని అన్నప్పుడు ఆ యజమానుడు బలా అంటున్నాడండి. బలా నమ్మకమైన మంచి దాసుడా, వెరీ గుడ్,
నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానునితో సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. 5 తలాంతులు సంపాదించిన వాడితో ఇదే మాట చెప్పాడు. మరలా కిందికి చూడండి, కిందికి. అలాగే 2 తలాంతులు తీసుకునేవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియోగాక మరి 2 తలాంతులు సంపాదించితనని చెప్పాను. అతని యజమానుడు 5 తలాంతులకు సంపాదించిన వారికి ఏదైతే గుడ్ విల్ అని అన్నాడో, ఏదైతే శబాష్ అన్నాడో, సేమ్ 2 తలాంతులు సంపాదించిన వారికి కూడా అదే మాట రిపీట్ చేశాడండి. అందుకే యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుదవని అతనితో చెప్పాను. ఇక్కడ చాలామందికి సందేహం వేస్తుందండి. 5 సంపాదించినోడికి ఎక్కువ శబాష్ అనాలి కానీ 2 తరం సంపాదించినోడికి తక్కువ అనాలి కానీ ఇద్దరికి సేమ్ అంటున్నట్టే. నా ఇష్టం, నీ సామర్థ్యం కొదులని ఇచ్చాను. చూడండి, బరువులు మోసేవారు ఎట్లా ఉంటారంటే కొంచెం తగడగా మంచిగా బలం ఉన్న వారికి సిమెంట్ బస్తా ఎత్తుతారు తెలుసు కానీ, కొంచెం ఏంటండి పలసగా బక్క పలసగా ఉన్న వాళ్ళ మీద సిమెంట్ సంచి చేసుకొని కింద పడిపోతాడు. తెలియదా? వాడు మోసే బరువు వాడికి ఇస్తారండి. వీడికంతే కూలి, వాడికంతే కూలి. లేదు నేను సిమెంట్ సంచి మోసాను కదా నాకు ఎక్కువ ఇవ్వు, వాడికి తక్కువ అంటే నువ్వెవడు చెప్పడానికి? నువ్వెంత ఒప్పుకున్నావు, ఎందుకు ఒప్పుకున్నావు, చెయ్యి. ఇంకో సందర్భం కూడా ఉంటుందండి. యేసుక్రీస్తు వారు అదే సందర్భంలో 10 గంటల నుంచి వచ్చి పనిచేసేవాడికి అదే జీతం, రోజువారీ కూలి. 5 గంటలకు వచ్చి 2 గంటలు చేసిన వాడు కూడా అదే కూలట. మేము అప్పుడు వచ్చాము, నువ్వు ఇంతే ఇచ్చావు, వాడు ఇప్పుడు వచ్చాడు అంతే ఇచ్చావు. ఏంటి అంటే చెప్పాడట, నా సొమ్ము నా ఇష్టం. అంటే దేవుడు అంటున్నాడు నా ఇష్టం. ఇప్పుడు చూడండి, తొందరగా చిన్ననాట నుండి దేవుళ్ళలో పెరుగుతూ సమయం రాగానే బాప్తిసం తీసుకొని చిన్న వయసులో నుండి చచ్చిపోయేంత వరకు మనము దేవుని పని చేస్తూ పరదేశికి వెళ్తాము. అప్పుడే కొన్ని సంవత్సరాలు కూడా కాదు, కొన్ని నెలల ముందే బాప్తిసం తీసుకొని దేవుని కోసం బ్రతుకు వాడు కూడా వస్తాడు అనుకోని, అక్కడ మనం ఎవరితో పోట్లాడదాం? అబ్రహాం గారితో పోట్లాడాలా? దేవా ఏం తండ్రి అబ్రహామా, నేను చిన్నప్పటి నుంచి వయసు రాగానే బాప్తిసం తీసుకొని దేవుడి కోసం బ్రతుకుతూ దేవుడి పనులు చేస్తూ ఇప్పుడు చచ్చి నేను వచ్చాను, వాడు నా కళ్ళ ముంగట నెలల వ్యవధిలోనే బాప్తిసం తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు, ఆయనకి పరదేశిచ్చావు, ఇది న్యాయమేనా అంటే? దొంగవాడు ఎట్లా కొట్టేశాడండి? దొంగవాడు ఎట్లా కొట్టేశాడు అంటే దొంగవాడు కొట్టేశాడు కదా, ఇప్పుడు కూడా దొంగవాళ్ళని కొట్టేస్తానంటే కుదరదు. అది దేవుడి ఇష్టం, నువ్వెవరు నేనెవరు. అంటే దేవుడు ఒకటే చెప్తున్నాడండి, చచ్చిపోయేంత వరకు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామా? బెటర్ లక్, లేకపోతే దురదృష్టవంతులు. అంతే చెప్పాడు కదండి. 2 తలాంతులు ఇచ్చిన వాడు కూడా శబాష్, నువ్వు నాతో పాటు సంతోషపడు, బలా నమ్మకమైన దాసుడు అన్నాడు. ఇక చివరోడు ఉన్నాడు కదండి, వీడు భయపడ్డాడట. ఎందుకో భయం? నటన అంతా. కింద చదవండి. తర్వాత 1 తలాంతు తీసుకునే వాడును వచ్చి, అయ్యా, వీడు కూడా అయ్యా అంటున్నాడు చూడండి, వినయభక్తియా, అతి వినయభక్తి. అయ్యా, నీవు విత్తడి చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొనును వాడవునైన కఠినుడవని నేనెరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టేది. మరి తీసుకుంటప్పుడు తెలియలేదా నాయన? తీసుకుంటప్పుడు తెలియలేదా? అంటే ఇతగాడ ఎలా ఉన్నాడంటే, నేను పని చేయలేను, నేను కూర్చోలేను, ఒకవేళ ఎవరికైనా వ్యాపారం చేస్తే నేను లాస్ అయిపోతానేమో, లాస్ అయిపోతే మరలా 1 తలాంతు నేను ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చిద్దును అని భయపడి భూమిలో దాచాడట. శబాష్ అన్నాడా? అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడను నీవు ఎరిగితివి కదా,
అయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకున్నందునని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇవ్వండి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడు. ఇందుకు సామర్థ్యం ఎక్కువ ఉంది అతనికి. రెండో వానికి ఎందుకు ఇవ్వలేడంటే రెండు సంపాదించాడు ఓకే, కానీ 5 తలాంతులు 5 తలంతులు సంపాదించిన వాడికి సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి ఈ 1 తలాంతు కూడా తీసి అతనికి ఇవ్వండి. అప్పుడు వీడికి గోల్డ్ మెడల్ వేసాడా? ఏమేసాడండి ఈయనకు? ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసుకొని 10 తలాంతులు గల వానికి ఇవ్వండి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని ఎడల లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయండి. మరియు పనికి మాలిన ఆ దాసును వెలుపటి చీకట్లోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపుండు పండ్లు కొరుకుటయు ఉండున నేను. చివరికి నరకమే గతయింది. అంటే దేవుని పిల్లారా, ఈ వచనాలు మనం చదివినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఖచ్చితంగా పంపించాడు, ఖచ్చితంగా పని చేసే మన పరలోకానికి వెళ్ళాలి. పని చేయని వాడికి జీతం లేదు, అంతే కదండి. ఎంత సామర్థ్యం అయితే తలాంతులు అంటే డౌట్ రావచ్చు ఇక్కడ. ఏంటి మన తలాంతం? ఏం వ్యాపారం చేస్తాం? ఈరోజు కొబ్బరి నూనె వ్యాపారం చేద్దామా? బట్టల వ్యాపారం చేద్దామా? బట్టలు అంటే మనం వేసుకున్న బట్టలు కదండి, సిల్లు వేసి పౌలు కుట్టనట, అది బట్టల వ్యాపారం. ఇంకేం వ్యాపారం? స్వస్థత వ్యాపారం. ఇంకేం వ్యాపారం? భ్రష్టాత్మ వ్యాపారం. మరి ఈ వ్యాపారాలు ఏమైనా దేవుడు ఇచ్చాడా? ఈ వ్యాపారాలలో మనం ఏమైనా ఎక్కువ సంపాదించి దేవుడికి ఏమైనా లంచం ఇద్దామా? అవి వ్యాపారాలు, లోక వ్యాపారాలు. దేవుడి వ్యాపారాలు అయితే కావు. దేవుడు ఒకటి కోరుకుంటున్నదంటే, భూమి మీద ఎన్ని ఆత్మలను మీరు సంపాదించారు, అవే తలాంతులు. బాప్తిస్ము తీసుకున్న నాట నుండి మనము ఈ భూమి నుండి వెలువడే కాలం వరకు దేవుని సన్నిధికి, దేవుని ఆకర్షణలోకి ఎంతమందిని మనం నడిపించామన్నదే లెక్క. అంతే కదండి మనం అందరం చేస్తున్నంత. ఇప్పుడు రాబోయే 3 రోజుల మీటింగ్ కూడా అందుకే. ఎందుకు? ఎవరైనా వాక్యం విని విశ్వాసంలోకి వచ్చి దేవుని ఆకర్షణలోకి వచ్చి దేవుని బిడ్డగా మారుతాడు అన్న చిన్న ఆశే మన జీవితంలో లెక్క పెట్టుకోవాలి. ఎన్ని సంపాదించ చెప్పండి మీరు? మీ వలన, మీ ప్రోత్సాహం వలన, మీ మంచితనం వలన, మీ మంచి ప్రవర్తన వలన, మీ పరిశుద్ధ ప్రవర్తన వలన ఇప్పటికీ బాప్తిసం తీసుకున్న నాటి నుండి ఎంతమంది దేవుని ఆకర్షణలోకి వచ్చారు? రాసుకొని పెట్టుకోండి. ఏమైనా లెక్క ఉందా మీ దగ్గర? అవునండి, నేను బాప్తిసం తీసుకున్న నుండి నా మాటలు, అంటే దేవుని మాటలు నా నోట నుండి ప్రకటించాను, నా ప్రవర్తన చూశారు, నా విధేయత, నా తగ్గింపుతనం, నా పరిశుద్ధత చూసి ఇగో వీళ్ళు కూడా మారారండి అని ఎవరికైనా లెక్క ఉందా? దేవుని పిల్లారా, లెక్క ఉండాలి. ఇప్పటి నుండైనా ఆరంభించండి. ఇది మీ మేలు కోరి, మన మేలు కోరి దేవుడు చెప్తున్న మాటలు. మేలు చేయవాడట ఏం చేస్తాడట? గాయం చేస్తాడట. ఈ గాయమైన మాటలే. అయినా మనం బాధపడద్దు. ఇప్పుడు బాధపడ్డామా? నిత్యం బాధపడవలసి వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఇచ్చి తోలేశాడు. ఆ పని మనం సంపూర్తి చేసుకునే మనం పరదేశికి వెళ్ళగలం. లేకపోతే మనం రానియరండి. కనుక దేవుని పిల్లారా, ఎన్ని ఆత్మలను, 1 ఆత్మ, 2 ఆత్మ, 5 ఆత్మ, 10 లెక్కలు పెట్టండి. ఏదో వారికి పొట్లాలు ఇచ్చి, లేకపోతే ఏదో ఆఫర్స్ ఇచ్చి వాళ్ళని బాప్తిసం తీపించి అది లెక్క కాదండి. అది లెక్క కాదండి. లెక్క ఎలా ఉండాలంటే తెలుసా? నిక్కచ్చిగా ఉండాలి. సత్యంలో వారిని పెంచి, సత్యాన్ని వారిని నేర్పించి, సత్క్రియలు చేయడానికి నువ్వు వచ్చావు. ఇక్కడ నుంచి ఈరోజు నీటిలో దిగిన నాట నుండి చనిపోయేంత వరకు దేవుడి కోసం నువ్వు బ్రతకాలన్న ఒక త్యాగదనం, ఒక ఒడంబడిక చేసుకున్న వాడితే నిక్కచ్చైన కరెక్ట్ అయిన బాప్తిస్తం. కొందరు పెళ్ళిళ్ళు తీసుకుంటారు, అది బాప్తిస్తం కాదు, చెల్లదు. కొందరు పై చదువుల కోసం బాప్తిస్తం అది చెల్లదు.
కొందరు రోగాలు వచ్చేయండి, ఇక నేను బాప్తిసం తీసుకుంటాను, నా రోగం తక్కువ, అది బాప్తిసం కాదు, చెల్లదు. అది పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి ఆ ప్రమాణం అప్రమాణం కాకుండా అంతము వరకు సహించుకుంటూ నిలబడినదే ఖచ్చితమైన బాప్తిసం. ప్రియులారా, ఆలోచించుకోండి. సమయం కొంచెం ఉంది, నేను యంగున్నాను, ఇక నాకు చాలా సంవత్సరాలు ఉన్నాయి, తర్వాత చూద్దాంలే అని అనుకోకండి. ఏ దినము ఎలా వస్తుందో, ఏ సమయం ఎలా ఉందో ఎవరు కూడా తెలియదు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. లేదంటే మేము ఒంటరిగా మేము చేయలేము, మరి సంఘంగా చేద్దామా? సంఘంగా చేద్దామంటే చేతులు కలపండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము, యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. మనుషులు అనుకుంటున్నారు ఏంటంటే నేను భూమి మీదకి వచ్చింది దేనికో, మనుషులకు తెలియదు కనుక దేవుడు యోబు గారి చేత వ్రాయించిన మాట ఏంటంటే చూడండి, 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలం అన్నాడు. ఏ నరులు? క్రైస్తవ నరులా? రకరకాలైన మనస్తత్వాల నరులా? ఎవరైనా సరే నరులు. యుద్ధకాలం అన్నాడు. వారి దినములు కూలివాని దినముల వంటివి కావా అని అన్నాడు. కూలి అని అన్నాడు. ఏ కూలి? ఉపాధి కూల, ప్రధానమంత్రి యోజన ఉపాధి కూల, లేకపోతే స్ట్రైట్ ఉపాధి కూల? ఏ కూలి? ఏ కూలి? నా కూలి అన్నాడు దేవుడు. నా కూలి పని మీద వచ్చారు మీరు, నేనే మిమ్మల్ని సృష్టించాను. క్రీస్తు పని ఉన్నారు మీరు అన్నాడు. ఇప్పుడు యజమానుడై ఉండి పంపించాడు కదండి. యజమానుడు పని చేయక మన పని చేసుకుంటూ దేవా వస్తున్నాను తీసుకున్నట్టు ఎలా తీసుకుంటాడని, ఆ పనితో పాటు నీ పని కూడా చెయ్యు. ఎవరు కాదన్నారు? 2 పనులు చేయాలి. పౌరం వెళ్ళింది, అరికాలం మోపడానికి వీల్లేదు, తిరిగి వచ్చేసింది. మరలా వెళ్ళింది, త్రొంచబడిన ఒలివ ఆకును తీసుకొని వచ్చింది, సేఫ్. మరలా వెంటనే దిగిపోయాడా? లేదు, మరలా 7 రోజులు ఆపాడు, మరలా పంపించాడు. ఇక రాలేదు అంటే రాలేదంటే అది భూమి మీద తిరగొచ్చు, అంటే మనం కూడా ఓడలోంచి బయటకు రావచ్చు. ఏదొక పని సామర్థ్యం కొలది, అదే కదండి. కాకిలా ఉన్నాం అనుకోండి, కావుకోవమంటూ ఏదో ఒక రోజు చేస్తాం, నిత్యాగ్ని దండన. అక్కడ ఏముంటుందట? ఏడుపును, పండు కొడుకును. అంటే మనుషులందరూ దేవుని కూలి పని మీద వచ్చారు. మరలేమంటున్నాడు? భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా, అందుకే మేము యుద్ధాలు చేస్తామంటున్నారండి. ఇక్కడ కూడా అపార్థం చేసుకున్నారు. ఏ యుద్ధం? ఎవరితో యుద్ధం? ఏ యుద్ధం? ఎవరితో యుద్ధం? క్రైస్తవులట యుద్ధం చేసేది ఎవరితోటండి? మేము ప్రధానులతో, అంధకార సంబంధమైన లోకనాథులతో. వాళ్ళు కనబడరు, మనం యుద్ధం చేస్తున్నాం. మన దగ్గర బల్లాలు లేవు, శిరస్నానాలు లేవు, ఆ తుపాకులు లేవు, బాంబులు లేవు, ఏం లేవు. ఒకటే ఖడ్గం, వాక్యం. వాక్యంతో యుద్ధం చేయండి. నన్ను, నా కుమారులను నేను ఇచ్చిన వాక్యం కాదన్న వాణ్ణి వాక్యంతోనే వాణ్ణి తెగనరకండి, ఒప్పించండి. ఈ యుద్ధం చేయాలి, పోరాడాలి. పోరాటంలో గెలుపు ఎవరిది? ప్రత్యర్థిదా మనదా? సాతానుతో పోరాటం. సాతాను గెలుస్తుందా, మనం గెలుస్తున్నామా? సాతాను అంటే ఏదేదో బూ చేసుకొని నిలబడుతుందండి, దానితో యుద్ధం చేస్తామంటే నో. సాతాను అంటే ఎవరిలోనైనా సాతాను దూరొచ్చు, వారితో మనది పోరాటం. మన శరీరమే పెద్ద సాతాను అండి. తన శరీరాన్ని జయించిన వాడే విన్నర్ అన్నాడు. శరీరాన్ని జయించలేక లోబడిపోతున్నాము. శరీరాన్ని జయించడం ముందు నేర్చుకోవాలి. అలా జయించామా సాతానుతో యుద్ధం చేయడం సులువు.
తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఇక్కడ పోరాటము, యుద్ధం అన్నాడు. ఈ యుద్ధం గురించి, పోరాటం గురించి పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక అండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం అండి. 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటం. పోరాటంలో కూడా రకరకాలు ఉంటాయా? చెడ్డ పోరాటం ఉంటుంది, వెన్ను పోరాటం ఉంటుంది, కానీ ఇది మంచి పోరాటం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అన్నాడు. విశ్వాసం కాపాడుకుంటే సరిపోతుంది అన్నాడండి. ఇక్కడికి వచ్చేసరికి విశ్వాసం కాపాడుకుంటే సరిపోతుంది అన్నాడు. పోరాటం చేసిన తర్వాత విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పోరాటం చేయడంలో విశ్వాసాన్ని సన్నగిలిపోతారండి. తెలుసా? ఇది అవసరమా? నాకు ఇంత బాధ వచ్చేసింది. ఏమంటారు? ఇప్పుడు బాధలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, అవసరం ఆ చర్చకు వచ్చుడు అంటాం. విశ్వాసము కాపాడుకున్నట్ట, దిగజార్చినట్ట? దిగజార్చుకున్నాం, పడిపోయామంతే. అంతే కదండి. బాధలు లేవు, వ్యాధులు లేవు, మనం అనుకున్నదల్లా చకచకా జరిగిపోతున్నాయి. అప్పుడు విశ్వాసంతో ఉంటాం. ఏదైనా ఒక్కటి చిన్నగా వచ్చి ప్రాబ్లం క్రియేట్ అయింది అనుకోండి, అప్పుడు అవసరమా? వాళ్ళు బ్రతుకుతలేరా? వాళ్ళు చూడు, మనకంటే మనుషులు బ్రతుకుతున్నారు, మనకు అవసరం ఇది. విశ్వాసంలోకి వెళ్ళి పడేళ్ళు మనం వెళ్ళిపోతారు, పడిపోతారు. ముందు పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. దేవుని కూలి పని మీద వచ్చాం కనుక దేవుని కూలి పని వారిగా మనం పని చేయాలి. అవే కూలి సత్క్రియలు అన్నాడు, వాక్యపు క్రియలు. ఎంతమందిని దేవుని ఆకర్షణలోకి మనం నడిపిస్తాం. ఒక్కడు భూమి మీద మారితేనటండి ఎంత సంతోషమో, దేవుడికి పట్టజాలంత సంతోషం అండి. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చాడంతే, దేవుడు ఫ్యూచర్ చూస్తున్నాడు. నా ప్రియ కుమారుడి అని నేను ఆనందించినట్టుగా ఎందరినో నా వైపు తిప్పుతాడు. అర్థమైపోతుందండి దేవుడికి ఫ్యూచర్ అర్థమైపోతుంది. బాప్తిసం తీసుకొని ఒడ్డుకొచ్చాడంతే. ఎందుకంటే అంత పట్టజాలనంత సంతోషం. అప్పుడు ప్రాణం పెట్టాడా? అప్పుడు సిలువలో తన రక్తాన్ని కార్చాడా? అంటే నా కుమారుని మీద నమ్మకం ఉంది. యేసుక్రీస్తు వారి మీద ఎలాంటి నమ్మకంతో భూమి మీదకి పంపించాడో మన మీద కూడా అదే నమ్మకంతో భూమి మీదకి మనల్ని పంపించాడు. మరి 33.5 సంవత్సరాలు దాటా ఎంతమందికి దాటా చెప్పండి? 30 వరకు దాటిందండి. 30 దాటిన వాళ్ళందరూ దేవుని పనిలో ఉన్నారా? 30 దాటిన వాళ్ళు దేవుని పనిలో ఉన్నారా? 33.5కే దేవుని పని కంప్లీట్ చేసేసారు. ఎంతవరకు అయింది మరి మన పని చెప్పండి? 15కి వెళ్తారా లేదా యాత్ర చేయడానికి? 5 అయినా కానీ ఒక్క మడి కూడా వేయకపోతే నువ్వేమొచ్చావో మనరా? ఇందుకేనా నీకు 500 ఇచ్చాడు? ఎన్ని మడిలు కలెక్ట్ చేయాలి యాత్ర చేయడానికి వెళ్ళినప్పుడు? అఫ్కోర్స్ అందరు వెళ్తారండి, దానిలో ఏం తప్పింది? పని పసుపాకు పోస్తారు, మక్క కోస్తారు. ఉదయం 10 నుంచి 6 గంటల వరకు ఎంత పని చేయాలి? ఇంత పని చేయాలి, అంత లెక్క మీదకి వెళ్ళే కూలిస్తారు కదండి. మరి దేవుడు కూడా మనం పంపించింది ఎందుకంటే, దేవుని పిల్లలారా ఎంత పని చేసుకొని వస్తావు నాయన, దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎక్కడికి వచ్చింది మరి పని? ఒకసారి పరిశీలన చేసుకుందాం, అందరం పరిశీలన చేద్దాం. ఎవరి పనికి తగ్గట్టుగానే వారికి జీతం, వారికి స్థలం. అంతే కదండి. మనం ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడికి ప్రయాణం చేస్తున్నామో దేవుడు అడుగులను లెక్క పెడుతున్నాడు. మమ్మల్ని ఎవరు చూస్తలేరని అని అనుకోకండి, చూసిందే పట్టేశాను. చూడ ఇంకెన్ని ఉన్నాయో నేను చూడకపోయినా దేవుడికి మాత్రం తెలుసు. కానీ దేవుడు ఇప్పుడు శిక్షిస్తాడా?
వేయడు కదా. పనిష్మెంట్ ఇప్పుడు వేస్తాం మనం, కానీ దేవుడు చూస్తాడు, పనిష్మెంట్ వేయడు. ఎప్పుడు వేస్తాడు పనిష్మెంటు? అదొక సమయం ఉంది, అంతే కదండి, అదొక సమయం ఉంది. దేవుని పిల్లలారా, యోబు గ్రంథము ఒక మాట చూడండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం అండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 16. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్కపెడుచున్నావు. యోబు అని నేను బాధలు వచ్చాయి, సర్వం కోల్పోయాను, కన్న పిల్లలు కూడా కళ్ళ ముంగటే పటేల్ 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 అని చచ్చిపోయారు. అయినా యోబు గారికి బాధ లేదండి. మనకెంత బాధ ఉంటుందని చెప్పండి, మనకెంత బాధ ఉంటుందండి. పటేల్ పటేల్ అని చచ్చిపోయాడు, మనం హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవాలి అంతేగా, అంతేనా? అందుకే యోబుకు సహనశీలి అని పేరు పెట్టాడు. ఓపికమంతుడు యోబు. యోబులాగా మనకు జరిగింది అనుకోండి, నిలబడతామండి. ఇక్కడ ఎవరైనా ఒక్కలో నిలబడతామండి, మళ్ళా ఆదివారం వస్తామండి, చర్చికి వస్తామండి. అందుకే తట్టుకోలేమని దేవుడు అంత తీవ్రతమైన పరిశోధన మనకు పెట్టట్లేదు. తట్టుకున్నంతనే పెడతాడండి. సామర్థ్యం కొలది అని అన్నాడు. సామర్థ్యం కొలది. యోబుకు ఎక్కువ సామర్థ్యం ఉంది, ఏదైనా తట్టుకుంటాడు. నా తల్లి గర్భం నుండి నేను దిగంబరిగా వచ్చాను, ఒంటరిగానే వచ్చాను, తిరిగి నేను ఒంటరిగానే వెళ్ళిపోతున్నాను. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికి వందనాలు అన్నాడు. అది పరిశోధనలో పోగొట్టుకున్నాడు. మనం ఎలా పోగొట్టుకుంటాం చెప్పండి? బలదూరు తిరుగులు తిరిగి యాక్సిడెంట్లు అయి చచ్చిపోతే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికి మహిమ కలుగును కాక అంటే దేవుడు ఒప్పుకుంటాడా? వాడి ఆత్మకు మననే బలి చేస్తాడు, ఉత్తరవాదం చేస్తాడు. వాడిని ఎందుకు ఇడిచిపెట్టావు బయట అని. రెండు రకాలు ఉందండి. అర్థం కావట్లేదు. ఇంత సత్యాన్ని నేర్చుకుంటూ, ఇంత నిక్కచ్చమైన వాక్యం వింటూ కూడా మీకు అర్థం కావట్లేదంటే మిమ్మల్ని ఎవరు మారుస్తారండి? యోబు గారు ఏమంటున్నాడు? ఎన్నో చేయమండి, 14వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఇప్పుడు నీవు నా అడుగు జాడలను నువ్వు లెక్క పెట్టుచున్నావు. పోయిన వారం నుంచి ఈ వారం వరకు ఏమేమి ప్రయాణాలు చేసాం అన్నీ దేవునికి తెలిసే. అందులో దేవుని కోసం ఎన్ని అడుగులు వేసాం, మన కోసం ఎన్ని అడుగులు వేసాం లెక్క. ఇవి కూడా లెక్కలు పెడతాడని ఏం దేవుడు అని అనుకుంటామా? చండశాసనుడు. మరి లెక్కల్లో శకుంతల దేవిని తెరకెక్కించారు, లెక్కల మాంత్రికురాలట. అది బాబు 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 మన దేవుడు. వెంట్రుకలు కూడా ఎన్ని రాలేవు, ఎన్ని మొలిసాయి అన్నది దేవుడికి లెక్క ఉంది. మరెందుకు ఇంత నిఘా వ్యవస్థ మన మీద ఉందంటే దేవుడి కూలి మీద వచ్చాం. ఫ్యాక్టరీలలో ఎందుకు సీసీ కెమెరాలు పెడతారు చెప్పండి? ఆఫీసులలో ఎందుకు సీసీ కెమెరాలు పెడతారు చెప్పండి? యాజమానుడేమో ఎక్కడో ఛాంబర్లో ఉంటాడు, వీళ్ళందరినీ తాపతాపకొచ్చి ఊకూకొచ్చి చూస్తాడా? సీసీ కెమెరాలో అమరుస్తాడు. ఎవడు పని చేస్తుండో, ఎవడు నిద్రపోతుండో చూస్తూ ఉంటాడు. ఇక్కడ లిస్ట్ తయారు చేసుకుంటాడు. సాలరీకి వచ్చినప్పుడు పిలుస్తాడు, అరే కమాన్, అరే పలానా రోజు నువ్వు పడుకున్నావురా, గంట సేపు పడుకున్నావురా, అందుకని గంట నీకు జీతం కట్. అంటే దేవుడు ఏం చేశాడంటే ప్రతి ఒక్క మనిషి మీద నిఘా వ్యవస్థను పెట్టాడు. అదే ఏది తెలుసా? ప్రకృతి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ప్రకృతి ఏం చేస్తుందట? తేరి చూచుచున్నది. అదే సీసీ కెమెరా. ఎన్ని అడుగులు వేసాడు దేవా? పోయిన వారం నుంచి ఈ వారం వరకు ఒక్కడు నీ కోసం వేయలేడు దేవా. ఓకే, రాసి పెట్టు, నో ప్రాబ్లం. రెచ్చిపోతాడండి దేవుడు? దేవుడు రెచ్చిపోడండి. రెచ్చిపోయే కాలం కాదు ఇది. ఒకప్పుడు రెచ్చిపోయాడు. ఎట్లా? కోపం, ప్రతిదినము కోపమే.
ఇలా పాపం చేయాలా, ఇక్కడ మట్టు పెట్టాలా, ఇక్కడ పాపం చేయాలా, ఇస్పాటు పెట్టాలా, వేలకు వేలు లేపేశాడు. ఇశ్రాయేలు కాలం కానీ, అజ్ఞాన కాలంలో కానీ, నోవాహు జలప్రలయంలో కానీ, లోతు కాలంలో కానీ కాల్చేశాడు, నీటిలో ముంచేశాడు. మరి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు అంతే. ఆయనకు దుఃఖం వచ్చినా, ఏడ్చినా, బాధపడుతున్నా తట్టుకుంటున్నాడు అంతే. అందరిని నేను పోగొట్టుకున్నాను అనుకో, ఇక పరలోకం అంతా ఖాళీ. యేసుక్రీస్తు వారు మన కోసం అట ఏం చేస్తున్నాడట, స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. మరి ఆ స్థలం కొనుక్కున్నందుకు మరి భూమి మీద ఎంత మగ సంపాదించని చెప్పండి. మరి మన కరెన్సీ చెల్లుతుంది అక్కడ చెప్పండి. మన కరెన్సీ చెల్లుతుంది. అమెరికా డాలర్స్ ఇక్కడ చెల్లుతాయండి. మనకు రూపీస్గానే మార్చుకొని రూపీస్ ఇస్తేనే మనకు సామాగ్రి ఇస్తాడు. ప్రతి దేశానికి ఒక కరెన్సీ ఉంటుంది, పరలోకం కూడా ఒక కరెన్సీ ఉందండి. ఆ కరెన్సీని మనం సంపాదించాలంటే భూమి మీద దేవుని కూలి పనిగా పనిచేయాలి. ఎన్ని గంటలు చేస్తాం, ఎన్ని రోజులు చేస్తున్నాం, ఎన్ని నెలలు చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం, అన్నిటికీ లెక్కలు లేక పాపం మనం అయోమయంలో పడిపోతున్నామండి. ఏ ప్రార్థన చేసుకున్నారో దేవుడు నా సంగతి తెలియదా, పాపం దేవుడు నో పాపం. అక్కడ అందరికీ ఒకే న్యాయం, అందరికి ఒకనే. ఒకవేళ మన అంగవైకల్యంగా పుట్టిస్తే పని లేదు తెలుసా అండి. కాళ్ళు లేక, చేతి లేక, గుడ్డితనంతో ఏంటండి అవిటిగాను ఏం పని చేయక, అవయవాలు లేక భూమి మీదకి వస్తే ఫ్రీ, పని లేదు, పని చేయడం అవసరం లేదు. మనమే లోకానికి ఒక దిక్చు. సరే నన్ను చూడరా భయ్, నన్ను చూసి నీకు చేతులు ఉన్నాయి కదా, పని చేయి. మన కాళ్ళున్నాయి, చేతులున్నాయి, కళ్ళున్నాయి, ప్రతి ఒక్కటి కావలసిన అవయవాల దేవుడిచ్చి భూమి మీదకి పంపించినప్పుడు దేవుని కూలి పని మీదనే ఉండాలి. దేవుని కూలి పని మీదనే ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవమండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మరియు ప్రభువునందు బాప్తిసము తీసుకున్న ప్రతి ఒక్కరికి దేవుని పరిచర్య విభాగం, పరిశుద్ధుల పరిచర్య విభాగం మీకు అప్పగింపబడింది. దాన్ని ఎలా చేయాలట, నమ్మకముగా నెరవేర్చుటకు, పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. పరిచర్య విభాగం అంటే A to Z వచ్చేస్తాయండి. పరిచర్య, దేవుడు మనకు అప్పగించిన పరిచర్య విభాగంలో జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు. ఇంకో మాట చూడండి, అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడుకోండి అంటున్నాడు. ఆ రోజు తిమోతికి ఏదైతే అప్పగించాడో పౌలు గారు, ఈరోజు క్రైస్తవులుగా సంఘంలో మనకు ఏ పని అయితే బాధ్యతలు దేవుడు అప్పగించాడో వాటిని మనము నిర్వర్తించాలి. ఏమాత్రం లోపము లేకుండా, శక్తికి లోపము లేకుండా చెయ్యాలి. అది ఏ పనైనా సరే. ఈ పనిలో ఒక్కరు దేవుడి ఆకర్షణలోకి వస్తే అందులో ప్రతిఫలం మనం పొందుకుంటాం. అదే కదండి. ఏమంటున్నాడు, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అని అన్నాడు. కాపాడుకోవాలి, మర్చిపోకూడదు. ఎప్పటి వరకు కాపాడుకోవాలి? ఈ తనవు ముగించేంత వరకు మనం కాపాడుకుంటేనే నిత్య జీవం. అందులో పోరాటాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఉమ్మి వేస్తారు, చీ అని అంటారు, ఎన్నో వస్తాయి. అంతం వరకు సహించిన వారికే నిత్య జీవం అన్నాడు. తీతుకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 3వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయము 3వ వచనం. 2 నుంచి చదవండి. దేవుడు ఏర్పరచుకునే వారి విశ్వాసం నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు నిత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం దేవుని దాసుడు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తులుడనైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవము అబద్ధమాడనేరని దేవుడట అనాది కాలమందే వాగ్దానము చేసిన కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరిచెను. సువార్త పనిలో సువార్త విభాగం ప్రతి ఒక్కటి సువార్త పనిలోనే వస్తుంది. దేవుని పిల్లారా, తెలియని వారు చాలా ఉన్నారు. తెలుసుకోవడానికి వారికి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మనం మాత్రము ఎలా అన్నాడట, సాక్షార్థంగా మనం ప్రకటించమన్నాడు. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పనిచేస్తే అందులో ఏ ఒక్క ఆత్మ ఏ ఒక్కరు దేవుని ఆకర్షణలోకి వస్తే అందులో మనం పాలు పంపులు పంచుకుంటాము. చివరిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగాను అనుభవించుటకు సమస్తమును మనకు దేవుడు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచడని ఆజ్ఞాపించుచున్నాను అంటున్నాడు. తిమోతి ఆజ్ఞాపించు సంఘంలో దేవుడు నన్ను మనకు ధారాళంగా ఇచ్చేవాడు. మనుషులు ఇస్తారు, దెప్పపడుస్తారు. దేవుడు ఇచ్చాను అనుకోండి, అది దేవుని వలన మనం పొందుకుంటున్నాం. ఆయన తండ్రి, మనం పిల్లలు. 18వ వచనం. వారట వాస్తవమైన జీవము సంపాదించుకొని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చి వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఓతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అని అన్నాడు. కాపాడుకో. ఎవరికి ఇచ్చిన పనులు వారు కాపాడుకోండి. దేవుడికి లెక్క చెప్పాలి. నేను త్వరగా వస్తున్నా అన్నాడు కదా. ప్రతి వారికి ఏ జీతం ఇవ్వాలో నా దగ్గర ఉందన్నాడు. యేసుక్రీస్తు వారే మనకు జీతాన్ని ఇవ్వడానికి. అక్కడ దేశాంతరం పోయాడు, వచ్చాడు అన్నాడు. ఇప్పుడు పరలోకం నుండి దిగువ రాబోతున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయననే మన యజమానుడు. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారే. సంఘముగా మనం కూడుకుంటున్నాం. సంఘముగా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. సంఘముగా ఇన్ని ఆత్మల రక్షణ కొరకు మనం ప్రాధేయపడుతున్నాం. ఒకప్పుడు సంఘం నుండే మనం ఎత్తబడాలి. నీకంటూ నీకు, నాకంటూ నీకు ఎత్తబడం. సంఘముతో సహవాసముతో సమాజముగా కూడుకొని జంట ఇది. అందుకే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నారు అని చెప్పాడు. కనుక దేవుని పిల్లారా, కాకి వెళ్ళింది తిరిగి రాలేదు, పావురం వెళ్ళింది తిరిగి వచ్చింది, బాధ్యత గల పావురం. మనం కూడా పరలోకం నుండి బాధ్యతతో భూమి మీదకి వచ్చాం. బాధ్యత గలవారే తిరిగి మరలా పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ ఖాళీలను మనం పూరించాలి. అదే సత్క్రియలైన ధనాన్ని సంపాదించాలి. కరెన్సీ పెడితే సరిపోదు. డాలర్స్ ఇస్తే పరలోకం దొరకదు, యూరో ఇస్తే పరలోకం దొరకదు, దిరామ్స్ ఇస్తే పరలోకం దొరకదు, కటార్ రియాల్ ఇస్తే పరలోకం దొరకదు.
సత్క్రియలనే ధనాన్ని మనం సంపాదించుకొని మూటలు తయారు చేసుకోండి. ఇది కనబడని మూట అండి, కనబడ మూట కాదు ఇది. ఆ ధనమే మనను పరదేశికి, ఆ తర్వాత పరలోకానికి చేరుస్తుంది. కనుక బాధ్యత గల పౌరంలో బ్రతకాలి తప్ప బాధ్యత తప్పిన కాకిల మనం ఉండకూడదు. ఎవరైనా, ఇంక్లూడ్ మీ, అందరం కలిసి బాధ్యతతో సంఘంగా ప్రతి చోటుకు వెళ్ళి దేవుని సువార్తను, దేవుడి మాటలను వినిపింపచేయాలి. లేకపోతే ఒక చక్కర కూర్చుండబెట్టి వారికి మనము వినిపించాలి. అందులో భాగంగా ఎవరైనా దేవుని ఆకర్షణలకు వచ్చారా, మనందరికీ పాలు పంపులు. సహకారుల పేర్లట జీవ గ్రంథంలో లిఖితంలో ఆయన అన్నాడు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, మంచి పరిశీలన చేసుకోండి. మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, దయగలిగిన మీ పాదములకు వందనం. మంచి మాటలు మాకు నేర్పించారు. నేర్చుకునే మేము మీ మాటల ప్రకారం భూమి మీద బ్రతుకుతూ, బాధ్యత గల పిల్లలుగా బ్రతుకుతూ, మిమ్మల్ని భూమి మీద సంతోషపెట్టే పిల్లలుగా మమ్మల్ని మలచండి. ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించి తండ్రి గారికి మంచి ఆరోగ్యమును, బలం, శక్తినివ్వండి. తలవంచిన మీ పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.